హలో గాయస్, నేను మీ ఏఎస్ రజని. ఈ వీడియోలో మనం ఒక కొత్త సిరీస్ని అయితే మొదలెడుతున్నాం. ఆ సిరీస్ పేరు అవెంజర్స్ ద న్యూ బిగినింగ్. అయితే ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. దీని పేరు థోర్ మిడ్గార్డ్ మనీ. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే మన ఒక సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యానికి ఇంకొక సామ్రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. అయితే అందులో ఒక ఆవిడ తన కుమారుణ్ణి తన భుజం మీద వేసుకొని వెళ్తుంది. అయితే అతనే మన హీరో థోర్. అతను మన కథలోకి మెయిన్ క్యారెక్టర్, అలాగే మన హీరో. అయితే మన హీరో ఏం చేస్తాడు, మెల్లమెల్లగా పెద్దోడవుతాడు. మన హీరోకి లవర్స్ ఉండరు. అలాగైతే ఒకరోజు తన అక్క వచ్చి ఈ సామ్రాజ్యాన్ని మొత్తం తీసుకుంటా అనింది. అయితే మన థోర్ ఏమవుతాడంటే దానికి అంగీకారంగా వద్దని చెప్పి తన సుత్తి మీనియర్ ఉంది కదా, తనైతే వేస్తాడు. అయితే దాన్ని ఎవరూ లేపలేరు, ఏమీ చేయలేరు. అయితే బట్ ఆమె ఒక చేత్తో లేపి ఇరిపేసి పక్కన పడేసింది. అయితే అలా ఆ సామ్రాజ్యాన్ని మొత్తం తీసుకొని అతన్ని వెలకొట్టేసిద్ది. ఆ సామ్రాజ్యం మొత్తం తన రాక్షసులు మాత్రమే ఉంటారు. సరే అని ఏం చేయలేక వాళ్ళ ప్రజలతో పాటు మన హీరో ఒక షిప్లో వెళ్తూ ఉంటాడు. ఒక 2 షిప్పుల్లో వెళ్తూ ఉంటాడు, కొన్ని షిప్పుల్లో. అయితే ఆ షిప్లో వెళ్తుండగా ఒక ఏలియన్స్ వచ్చి అయితే మన హీరో కన్నునైతే డ్యామేజ్ చేసేసి వెళ్ళిపోతాయి. అయితే వాళ్ళ ఓడిన్ పుత్రుడు, ఫ్రిగా పుత్రుడు అయిన థోర్ అక్క చనిపోయిద్ది. సొంత రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత తమ్ముడు అనుకుండే లోకి చనిపోతాడు. అయితే ఒక్కడగా మెలిగే కళ్ళు తిరిగి ఆల్మోస్ట్ చనిపోయే మినిట్లో వాళ్ళ ప్రజలు వచ్చి కాపాడి తీసుకెళ్తారు. కానీ వాళ్ళ కన్ను మాత్రం మార్చలేకపోయారు. అలాగా కొన్ని రోజులు అవుతే మన హీరో వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ అయితే వచ్చి ద గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీలో ఉన్న హీరోస్ అయితే వచ్చి వీడిని అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. అలా ఒక ట్రయోఫోమో అనే ఒక ప్లానెట్ మీదకి అయితే తీసుకెళ్తారు. అయితే ఆ ప్లానెట్ మీద తీసుకెళ్ళంగా మన హీరోకి ఒక ఆటంకం తగిలిద్ది. మన హీరో ఫ్రెండ్స్ అయితే కనబడరు. అయితే మన హీరో వాళ్ళని ఎత్తుక్కుంటూ కొంచెం దూరం వెళ్తాడు. అయితే ఒకేసారి నెత్తి మీద ఏదో బలమైన దానితో తల మీద కొట్టినట్లు అనిపించి కళ్ళుతీరి పడిపోతాడు. అయితే కళ్ళుతీరి చూస్తుండగా ఒక బోన్లో మన హీరో అయితే కట్టేసి ఉంటాడు. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటాడు. సరే ఎలాగో ఒకలాగా ఆ కట్లు తెంపేసి ఆ అబ్బాయి వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తాడు. వ్యక్తి దగ్గరికి ఎలాగా తన భుజాన్ని తిప్పి చూసడంగా వాళ్ళ తమ్ముడు లోకి. హీరోకి షాక్. కొడదామని చేయి పైకెత్తగానే తమ్ముడు కనబడు. సరే అని బయటికి అందరిని ఎత్తుకుదామని బయటికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. అయితే అతని కళ్ళు ఎలా ఉంటాయంటే బాక్సులు స్క్వేర్ షేప్లో ఉంటాయి. అతను ఒక ఉరుమ్ మెటల్తో అయితే తయారవుతాడు. అయితే మన హీరో అతని దగ్గరికి వెళ్ళంగా మన హీరోని మీదకి కళ్ళలో నుండి మంటలు పంపిస్తాడు, నోట్లో నుండి మంటలు పంపిస్తాడు. అయితే మన హీరోకి అతనికి గట్టిగా పోట్లాడతారు. అయితే మన హీరోకి ఆ ఉరుమ్ మెటల్తో ఉన్న దానితో గుచ్చంగానే తన గొంతు మీద గుచ్చి తీయగానే మన హీరో అక్కడ పడిపోతాడు. అయితే మన హీరోకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, రాకెట్ వచ్చి అతన్ని కాపాడి ఒక ఆయన అయితే ఇవ్వగానే తను అన్నీ కనబడతాయి. కనబడుద్ది. ఇక్కడున్న గొంతుకి ఒక బ్యాండేజ్ చేస్తాడు. రాకెట్ ఎవరంటే ఒక 2 కాళ్ళతో నడిచే నక్క. అయితే మన హీరో ఎయిర్ షిప్లోకి వెళ్ళంగానే 2 ఆయుధాలు కావాలి అనగానే ఒక వెనం అనే దానికి ఒక గ్రహానికి అయితే తీసుకెళ్తారు. అయితే అక్కడ ఒక నక్షత్రం, ఒక గ్రహం మాత్రమే ఉంటుంది ఆ యూనివర్స్లో.
అయితే అక్కడ ఒక పోర్టల్ ఉండిద్ది. ఆ పోర్టల్ వెనకాలే ఆ నక్షత్రం అయితే ఉండిద్ది. ఆ ఆ నక్షత్రం ఒక్కసారి లాగితే అయిపోద్ది. దానికోసం తో రాకెట్, డ్రోన్స్ అలాగే గ్రూట్ అనే ఒక కదిలే చెట్టు వెళ్తారు. అయితే మన హీరో మెల్లగా లాగ్గానే అది తెరుచుకొని దాని ఒత్తిడికి మన హీరో అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు. అయితే మన హీరో కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల మన గ్రూట్ అయితే ఉంటాడు కదా, తను ఎప్పుడు ఆడే గేమ్ని పక్కన పడేసి ఆ 2 ఆయుధాలు బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ని తన చేతులతో కలిపి ఒకదాన్ని ఇరక్కొట్టి మళ్ళీ చేతులు తయారు చేసుకున్నాడు అనమాట. అలా చేసుకోగానే ఒక పెద్ద వెలుగొచ్చి ఆ 2 హీరో చేతికైతే వెళ్తాయి. చేతి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు వచ్చి నా భుజం మీదకి ఎక్కమని అంటాడు హీరో భుజం మీదకి ఎక్కగానే అగ్ని విద్యుత్తి అని గట్టిగా అరవగానే ఒక పెద్ద వెలుతురు అయితే వచ్చి అక్కడ నుండి వాళ్ళని టెలిపోర్ట్ చేసిద్ది. దాని మళ్ళీ ట్రెఫోకఫో అనే ప్లానెట్ ఉంది కదా, ఆ ప్లానెట్ మీదకి తీసుకెళ్తారు. అయితే అక్కడ గార్డియన్స్ ఆఫ్ హీరోస్ మిగతా ఉంటారు, ఇల్లు వస్తారు. అక్కడ విలన్ జార్గాన్ తన సైనికులతో వేచి ఉంటాడు. న్యూ ఆస్గార్డ్ని అయితే తీసుకోవడానికి మన హీరోని చంపితే చాలు. ఇప్పుడు అలా వచ్చాక యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. అయితే అందరూ యుద్ధంలో ఉన్నప్పుడు హీరో ఒకేసారి గాల్లోకి ఎగిరి అగ్ని విద్యుత్తి అని చెప్పి తన ఆయుధాలని పైకి లేపి తర్వాత కిందకి దింపి రెండింటిని కలిపాడు. అలా కలపగానే అందరూ చనిపోతారు. దురదృష్టం వాటు తన మిత్రులు కూడా చనిపోతారు. ఇంకా జార్గాన్ అలాగే థోర్ మాత్రమే బతుకుతారు. అయితే వీళ్ళిద్దరికీ ఒక గట్టిగా యుద్ధం జరుగుతుంది. మన జార్గాన్ తన కళ్ళలో నుండి నోట్లో నుండి మంట తెప్పిస్తుండగా హీరో తన ఆయుధాలు అడ్డు పెట్టి స్క్రిఫెచ్ అనే ఆయుధం ఎలా ఉండిద్దంటే 1 మీటర్ వరకు ఆ ఆయుధం అయితే సాగిద్ది. అదొక కటనలా ఉండిద్ది అనమాట. అది 1 మీటర్ వరకు ఇలా సాగిద్ది అనమాట. దాన్ని అతని బాడీ మొత్తం చుట్టి 2వ ఆయుధంతో ఒకేసారి, దాని పేరు వీనస్ అనమాట, అది త్రిశూలంలాగా ఉండి చిన్న రాటి మొక్కతో అయిపోతుంది. అయితే స్కిఫెచ్ ఏమో అంచు నుండి భుజం వరకు ఎక్కడ నుండి షార్ప్గా ఉండే స్టార్టింగ్ ముందు బ్లేడు నుండి భుజం వరకు మంట వచ్చింది. అలాగే ఇప్పుడు వేనస్ అనే ఆయుధం ఉంది కదా, త్రిశూలంలో ఉండేది కదా, దాని మధ్యలో ఉన్న దాని అది ఉండిద్ది కదా బ్లేడు, మధ్యలో బ్లేడు, దాని అంచు నుండి భుజం వరకు మెరుపులు వస్తాయి. దాన్ని పెట్టి చుట్టి ఇలా కొట్టగానే అతను గట్టిగా అరిచి పేలిపోతాడు. తన మధ్యలో నుండి ఒక అయితే వచ్చింది. దాన్ని తీసుకొని వాళ్ళ మిత్రుల్ని కాపా అయిపోద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.